గురుభ్యో నమః. ద్వాదశ భావాల్లో సూర్యుడు. ఒకటో భావం సూర్యుడు తను భావంలో ఉంటే జాతకుడు బాల్యంలో అనారోగ్యంగా ఉంటాడు మరియు కళ్ళు సంబంధితమైన సమస్యలు ఎదుర్కొంటాడు. అతడు కష్టపడి పనిచేసేవాడు. ఇంటిలో సౌకర్యాలు లేకుండా సరైన శరీరం కలిగి ఉంటాడు. సంతానం లేకుండా ఉంటాడు. సూర్యుడు ఈ స్థానం జాతకుడికి గొప్ప ఆత్మవిశ్వాసం, శక్తి మరియు జీవిత శక్తి ఇస్తుంది. అయితే ఇటువంటి వ్యక్తులు అహంకారంతోనూ తమ అభిప్రాయాలు ఇతరులపై బలవంతంగా రుద్దే స్వభావం కలిగి ఉంటారు మరియు ఇతరుల అభిప్రాయం విలక్షణంగా విస్మరిస్తారు. సూర్యుడు ఇచ్చే జీవిత శక్తి సత్వగుణానికి సంబంధించింది. అందువల్ల ఈ జాతకుడు మంచి నడవడిక కలిగి ఉంటాడు. బాల్యంలో అనారోగ్యం యొక్క ప్రభావాలు సూర్యుడు పీడితమైనప్పుడు మాత్రమే ఉంటాయి. సంతానం లేకపోవడం అనేది సూర్యుడు 5వ ఇంటి యజమానిగా ఉండి పీడితమైనప్పుడు మాత్రమే సంభవిస్తుంది. సూర్యుడు లగ్నంలో ఉండడం వల్ల కళ్ళకు హాని కలిగిస్తానే విషయాన్ని ఎటువంటి ప్రమాణాలు లేవు. ప్రత్యేకించి సూర్యుడు కాంతి యొక్క మూలం. సూర్యుడు లగ్నంలో ఉండడం 2వ ఇంట్లో 12వ స్థానంగా ఉండడమే కళ్ళ దృష్టి సూచిస్తుంది. అయితే ఇది మాత్రమే ఈ ప్రభావానికి కారణం కావచ్చు. రెండవ భావం సూర్యుడు 2వ ఇంట్లో ఉంటే జాతకుడు భార్య మరియు సంతానం లేకుండా ఉంటారు. అతను సన్నని శరీరం, ఎర్రని కళ్ళు, అస్తవ్యస్తమైన వెంట్రుకలు కలిగి ఉంటాడు మరియు అణిచివేయబడతాడు. అతడు ఇనుము, రాగి మరియు సంపద కలిగి ఉంటాడు, కానీ నివాసం లేకుండా దుఃఖితుడై ఉంటాడు. సూర్యుడు 2వ ఇంట్లో ఉంటే ఆర్థిక బాధ్యతను సాధించడంపై దృష్టి పెడుతుంది. జాతకుడు సుఖంగా ఉంటాడు మరియు డబ్బును చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తాడు. బృహసూత్రం ప్రకారం అతని నోటిలో ఏదైనా రకమైన వ్యాధి పొందుతాడు. ఏదైనా పాపగ్రహాల సంబంధం ఉంటే కళ సమస్యలు కూడా కలిగిస్తుంది. ఇంకా సూర్యుడు అధికారాన్ని సూచిస్తుంది మరియు 2వ ఇల్లు సంపదను సూచిస్తుంది. కాబట్టి సూర్యుడు పీడితమైనప్పుడు అధికారుల వల్ల సంపదను కోల్పోతాడు. అటువంటి పరిస్థితుల్లో బుధుడు సూర్యునితో కలిసి ఉంటే జాతకుడు మాటల్లో నత్తి ఉంటుంది. బుధుడు అస్తంగతమైతే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే 2వ ఇంటి యజమాని ఉచ్చ స్థానంలో ఉంటే జాతకుడు చెడు ప్రభావం తీవ్రతను ఎదుర్కోలేడు, కానీ కీర్తి, ప్రసిద్ధి మరియు సంపదను మరియు మంచి మాటలతో అనుగ్రహించబడతాడు. 3వ భావం సూర్యుడు 3వ ఇంటి జాతకుడు సహోదరులు లేకుండా ఉంటాడు. స్నేహితులకు సహాయపడేవాడు మరియు భార్య పిల్లలతో అనుగ్రహించబడతాడు. అతను ధనవంతుడు, సహనశైలి, క్షమాగుణం కలిగినవాడు మరియు స్త్రీలచే ప్రియమైన వాడు. 3వ ఇల్లు బంధువులను సూచిస్తుంది. అందువల్ల పాపగ్రహాలు ఉంటే వారిని నాశనం చేస్తుంది. భృగుసూత్రం ప్రకారం సూర్యుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే జాతకుడు అనుచితమైన పనులను నిమగ్నం అవుతాడు మరియు 2 తల్లులను కూడా కలిగి ఉంటాడు. అయితే 3వ ఇల్లు ఉపచయలో పాపగ్రహాలు ఉంటే అది గొప్ప ధైర్యము, వీరత్వం మరియు శక్తినిస్తుంది. సూర్యుడు బలంగా ఉండి శుభప్రభావాలను పొందినట్లయితే 3వ ఇంటి యజమాని కూడా బలంగా ఉంటే జాతకుడు సహోదరులను, సంపదలను మరియు దీర్ఘాయుష్యును అనుభవిస్తారు. 3వ ఇల్లు కమ్యూనికేషన్ మరియు చిన్న ప్రయాణం కూడా సూచిస్తుంది. అందువల్ల జాతకుడు తెలివైన మాటకారవుతాడు మరియు ప్రయాణం ఇష్టపడతాడు. అయితే అతని మారే స్వభావం, అస్థిరత, ఉత్సుకత ఉంటుంది మరియు అతనికి చురుకైన మనస్సు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారుతూ ఉంటుంది. అతని జీవనశైలి సమతుల్యం చేయడానికి గొప్ప స్వీయ శిక్షణ అవసరం. 4వ భావం సూర్యుడు 4వ భావంలో ఉంటే జాతకుడు అన్ని రకాల వ్యక్తులతో సాంగత్యం చేస్తాడు. దయాళుడు, గాయని, వాద్య సంగీతంలో ప్రవీణుడు మరియు యుద్ధాలలో విజయం సాధిస్తాడు. అతనికి సంపద ఉంటుంది. భార్య నుండి సుఖ సంతోషాలు లభిస్తాయి మరియు రాజుకు ప్రియపాత్రుడు అవుతాడు. సూర్యుడు ఈ స్థానంలో గృహం మరియు కుటుంబ విషయాలు ప్రధానంగా ఉంటాయి. అతను స్థానిక రాజకీయాల్లో పాల్గొంటాడు. సున్నితంగా మరియు గోప్యభావం కలిగి ఉంటాడు. తన వ్యక్తి విషయాలను బహిర్గతం చేయడు. భృగుసూత్రం ప్రకారం జాతకుడికి అంగవైకల్యం ఉంటుంది. అహంకారి మరియు ప్రజల విరోధిగా ఉంటాడు. మండే స్వభావం కలిగి ఉంటాడు. అతనికి మధ్యస్థ సంపద మాత్రమే ఉంటుంది. సొంత ఆస్తి లేకుండా అద్దె ఇంట్లో మాత్రమే నివసిస్తాడు. 4వ ఇంటి అధిపతి బలంగా ఉంటే అతనికి మంచి వాహనాలు ఉంటాయి. 5వ భావం సూర్యుడు 5వ భావంలో ఉంటే జాతకుడు బాల్యంలో దుఃఖంతో ఉంటాడు మరియు యవ్వనంలో అనారోగ్యంతో అనుభవిస్తాడు. అతనికి సంపద లేకపోయినా కుమారుడు ఉంటాడు. ఇతరుల ఇళ్లలో నివసిస్తాడు. ధైర్యవంతుడు, అధీరుడు, దుష్ట పనులలో నిమగ్నమై ఉంటాడు మరియు దుర్మార్గపు మనస్తత్వం కలిగి ఉంటాడు. భృగుసూత్రం ప్రకారం 5వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల జాతకుడు జ్ఞానవంతుడు మరియు తెలివైన వాడు అయినప్పటికీ తక్కువ సంతానం మాత్రమే ఉంటుంది.
అతనికి ఎక్కువ సంపద లభించదు మరియు భారీ శరీరం ఉంటుంది. సూర్యుడు రాహు లేదా కేతుతో కలిసి ఉంటే శత్రువుల చేతిలో పిల్లల్ని కోల్పోతాడు. ఈ సంయోగం శుభ ప్రభావంతో ఉంటే ఈ నష్టం తప్పించబడుతుంది. బలమైన సూర్యుడు సంతానానికి ఐశ్వర్యాన్ని ఇస్తాడు మరియు జాతకుడు భక్తునిగా చేస్తాడు. సూర్యుడు ఈ స్థానంలో ప్రసవంలో కష్టం కలిగిస్తుంది మరియు జాతకుడు గుండె సమస్యలు మరియు లోటును అనుభవించవచ్చు. అయితే అతను ఆనందదాయక స్వభావం కలిగి ఉంటాడు, విస్తృతమైన ఆసక్తులను కలిగి ఉంటాడు. అతను తన పిల్లలతో మంచి సంబంధం కలిగి ఉంటాడు. అతని ఆత్మవిశ్వాసం అనవసర ప్రమాదాలకు దారితీస్తుంది. ఆరవ భావం సూర్యుడు ఆరవ భావం అంటే జాతకుడు యోగ సిద్ధాంతాన్ని పాటిస్తాడు. తెలివైన వాడు, బంధువులను పోషిస్తాడు, తన కులంపై గర్వం కలిగి ఉంటాడు, సరైన శరీరము, ఇంట్లో సుఖశాంతులు మరియు మనోహరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అతడు కామికుడు, శత్రువులను జయిస్తాడు, తన మంచి పనులను ప్రజలచే గౌరవింపబడతాడు మరియు బలమైన శరీరం కలిగి ఉంటాడు. భృగు మహర్షి ప్రకారం సూర్యుడు 6వ ఇంట్లో ఉండడం జాతకుడు నీచ కులంలో జన్మించడం సూచిస్తుంది. సూర్యుడు రాజస్వభావం మరియు ఉన్నత కులానికి సంకేతం కావడం వల్ల 6వ ఇంట్లో ఉండడం తక్కువ వంశాన్ని సూచిస్తుంది. భృగుడు మరియు జాతకుడు అనేక మంది శత్రువులు ఉంటారు, కానీ ఆర్థికంగా సుస్థిరంగా ఉంటాడంట. 6వ ఇల్లు రోగాలు మరియు శత్రువులను సూచిస్తుంది. ఇది ఉపచయ ఇల్లు కాబట్టి సూర్యుడు ఆ ఇంట్లో ఉండడం వల్ల కీర్తి, ప్రసిద్ధి, సంపద లభిస్తాయి మరియు శత్రువులను దూరంగా ఉంచుతుంది. అయితే బలహీనమైన సూర్యుడు కళ్ళ రోగాన్ని అంటే దృష్టి బలహీనతను కలిగిస్తాడు మరియు శత్రువులపై ఆధిపత్యం ఇస్తాడు. ఇంకా 6వ ఇంటి యజమాని బలంగా ఉండకూడదు. అలా ఉంటే శత్రువు జాతకునికి ఇబ్బంది మరియు హాని కలిగిస్తారు. మన అనుభవం వల్ల 6వ ఇంట్లో సూర్యుడు ఉన్న వ్యక్తి కష్టపడి పనిచేసేవాడు, గొప్ప సంస్థాపక సామర్థ్యం కలిగి ఉంటాడు. కానీ అతని గట్టి వైఖరి మరియు మండి స్వభావం వల్ల పనిలో ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అతను సహజ ప్రవృత్తి మరియు బలమైన లక్షణాల ప్రకారం వ్యవహరిస్తే మంచి ఫలితాన్ని పొందుతాడు. సూర్యుడు 7వ భావంలో ఉంటే జాతకుడు ఇంద్రియ సుఖాల వైపు మొగ్గు చూపుతాడు, కానీ ఇతర సుఖ సంతోషాలు లేకుండా ఉంటాడు. అతను అధీరుడు, పాపకార్యంలో నిమగ్నమయ్యేవాడు. సమతుల్య శరీరము, కాషాయ రంగు కాళ్ళు, ఎరుపు గోధుమ రంగు వెంట్రుకలు మరియు అసహ్యకరమైన రూపం కలిగి ఉంటాడు. భృగుసూత్రం ప్రకారం జాతకుడు ఆలస్యంగా వివాహం చేసుకుంటాడు మరియు స్త్రీల పట్ల తక్కువ గౌరవం కలిగి ఉంటాడు. అయితే భార్య తప్ప ఇంద్రియ సంబంధాలు పెట్టుకుంటాడు. మరియు సూర్యుడు తన సొంత రాశిలో ఉంటే 1 కంటే ఎక్కువ మంది భార్యలు ఉండవచ్చు. సూర్యుడు పై పాప ప్రభావాలు ఉంటే పరిస్థితి మరింత దుర్భరంగా అవుతుంది. అతని కాముక ప్రవృత్తి మరింత బలపడుతుంది. బృహజ్జాతకం, ఫలదీపిక, సారావళి వంటి ఇతర ప్రాచీన గ్రంథాలు కూడా జాతకుడు స్త్రీలచే అవమానాన్ని పొందుతాడు అనిపిస్తుంది అని చెప్తుంది. జాతకుడు స్త్రీలచే అవమానాన్ని అనుభవిస్తాడు మరియు అధికారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తాడని పేర్కొంటాయి. అతను బహిరంగంగా అవమానాన్ని గురవుతాడు. అతని అనైతిక స్వభావం ఉంటుంది మరియు స్త్రీలను అవగాహనగా చూస్తాడు. ఈ స్థానం వ్యాపారం మరియు ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నష్టం కలిగిస్తుంది. 8వ భావం సూర్యుడు 8వ ఇంట్లో ఉంటే జాతకుడు అధీరుడు, త్యాగి, పండితులను గౌరవించేవాడు మరియు అనారోగ్యంగా ఉంటాడు. అతను లక్ష్యం లేని పొడవైన మాట్లాడడంలో నిమగ్నం అవుతాడు. దురదృష్టాన్ని ఎదుర్కొంటాడు. అసభ్యుడు మరియు చెడ్డ దుస్తులు ధరిస్తాడు. అతడు సామాన్య కార్మికుడిగా అయి ఉంటాడు మరియు విదేశంలో నివసిస్తాడు. సూర్యుడు 8వ ఇంట్లో ఉండడం తక్కువ సంతానము, అల్ప సంపద, పశువుల నాశనము, దీర్ఘకాలిక రోగాలతో బాధపడము, కానీ గొప్ప ప్రతిష్టను పొందుతాడు. ఇవి భృగు మహర్షి పేర్కొన్న ప్రభావాలు. సూర్యుడు తన సొంత రాశిలో లేదా ఉచ్చ స్థానంలో ఉంటే జాతకుడు దీర్ఘాయువుని అనుభవిస్తాడు. 8వ ఇంట్లో యజమాని బలంగా ఉంటే జాతకుడికి మంచి ఆస్తులు మరియు భూమి లభిస్తాయి. పీడితమైన సూర్యుడు 2వ ఇంటిపై ప్రతికూల దృష్టి పెడుతుంది కాబట్టి జాతకుడు కళ్ళ రోగంతో బాధపడతాడు మరియు తనకి ఎక్కువ సంపద నుంచి వంచిస్తుంది. అయితే ఇతరుల డబ్బుతో వ్యవహరించే వృత్తులు, సాహుకారి, దళాలు మొదటి అనుకూలంగా ఉంటాయి. అంటే బిజినెస్ అనమాట, వడ్డీ ఇచ్చే బిజినెస్, వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారం అనేటువంటి బ్రోకరేజ్ షాప్. 9వ భావం సూర్యుడు 9వ ఇంట్లో జాతకుడు సుగ్రహవంతుడు మరియు అందమైన వెంట్రుకలు కలిగినవాడు. కుటుంబానికి సహాయకుడు, దేవుడు మరియు బ్రాహ్మణుల పట్ల భక్తి కలిగి ఉంటుంది. హిందువులలో పురోహిత వర్గం. అతను బాల్యంలో అనారోగ్యంగా ఉంటాడు, యవ్వనంలో దృఢమైన మరియు స్థిరమైన స్థితికి చేరుకుంటాడు.
అతడు అపార సంపద కలిగి ఉంటాడు. దీర్ఘాయుషుతో మనోహరమైన రూపం కలిగి ఉంటాడు. భృగు మహర్షి స్థానంలో చక్రం జాతక చక్రం కలిగిన వ్యక్తిని దేవతలు మరియు ప్రత్యేకించి సూర్యదేవుని భక్తుడిగా ఉంటాడు నొక్కి చెప్తున్నారు. అతను మతపరమైన వ్యక్తి అయినప్పటికీ తన తండ్రికి అనుకూలంగా ఉండడు. సూర్యుడు పాపగ్రహం మరియు 9వ ఇల్లు తండ్రిని సూచిస్తుంది. సూర్యుడు పాప ప్రభావం చేత చెడ్డ స్థానంలో ఉంటే కనుక జాతకుడు తన తండ్రిని కోల్పోతాడు. అతను బాగా అభివృద్ధి చెందుతాడు మరియు ఎక్కువ సంపాదన సంపాదిస్తాడు. ఈ ఇల్లు ఇంటికి 5వ స్థానం అంటే 9వ ఇల్లు కాబట్టి సూర్యుడు మరియు 9వ ఇంటి యజమాని శుభస్థితిలో ఉంటే జాతకుడు గొప్ప సంతానం కలిగి ఉంటాడు. జాతకుడు విదేశీ వ్యవహారాలు మరియు ఉన్నత విద్యపై ఆసక్తి కలిగి ఉంటాడు. 9వ ఇల్లు దూర ప్రయాణాలు మరియు సామాజిక స్థితిని సూచిస్తుంది. అటువంటి వ్యక్తి ఆదర్శవాది మరియు ప్రేరణ కలిగి ఉండి భౌతిక సంపదలు సాధిస్తాడు. 10వ ఇల్లు 10వ భావం సూర్యుడు 10వ ఇంట్లో ఉంటే జాతకుడు గుణవంతుడు, సంతోషంగా ఉండేవాడు, ఉపకారి, గౌరవనీయుడు, దయాళుడు మరియు పవిత్రమైన వ్యక్తిగా ఉంటాడు. అతను నృత్యం మరియు గాయన సంగీతపై ఆసక్తి ఎక్కువ ఉంటుంది. రాజు లేదా గొప్ప వ్యక్తిగా ఉంటాడు మరియు వృద్ధాప్యంలో అనారోగ్యాన్ని అనుభవిస్తాడు. భృగు సూత్రం ప్రకారం అతడు ప్రారంభ వయసులో విద్యారంగంలో అనూహ్యమైన విజయం సాధిస్తాడు మరియు ప్రసిద్ధి చెందుతాడు. జాతక చక్రంలో సూర్యుడు శుభదృష్టులు మరియు బలంగా సొంత రాశిలో లేదా ఉచ్చ స్థానంలో ఉంటే తనకు ప్రత్యేక గుణాలు మరియు సాధన వల్ల ప్రభుత్వ పదవులు మరియు ప్రతిష్ట మరియు రాజస్థాయి గౌరవాన్ని పొందుతాడు. అయితే సూర్యుడు పాపగ్రహాలతో ప్రభావంతో ఉంటే అతడు వృత్తి జీవితాన్ని ఎదుర్కొంటుంది, అనుచితమైన ప్రవర్తనకు దారితీస్తుంది. సూర్యుడు 10వ ఇంట్లో ఉంటే దిశా బలాన్ని పొందుతాడు మరియు పీడితం కాని సూర్యుడు శుభప్రభావాలను ఇస్తాడు. ఇది భృగు మహర్షి నొక్కి చెప్పిన విషయం. 10వ ఇల్లు కర్మభావం, వృత్తిపరమైన ప్రేరణ, బలమైన నిర్మాణము మరియు ఉన్నత నైతిక ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఇది జాతకుడిని మంచి వృత్తిని నేర్పించడానికి కష్టపడాలని ప్రేరేపిస్తుంది. ఫలితంగా అతని జీవితంలోనే ముందుగా విజయం మరియు అధికారాన్ని పొందుతాడు. అటువంటి వ్యక్తి నిర్ణయాత్మక స్వభావం కలిగి ఉంటాడు. తన లక్ష్యాన్ని వైపు నుంచి మంచి పురోగతి సాధిస్తాడు. 11వ భావంలో సూర్యుడు ఉంటే జాతకుడు అత్యంత ధనవంతుడు, రాజుకు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవాడు, సంయమనం కలిగినవాడు, మంచి గుణాలతో అనుగ్రహించబడినవాడు, సన్నని శరీరం కలిగినవాడు, స్త్రీల ప్రియుడు, అతిరుడు మరియు తన వంశగర్వాన్ని పెంపొందించేవాడు. 11వ ఇంట సూర్యుడు స్థానం సంపాదనకు శుభకరమైనది, కానీ పాపగ్రహములకు లోనైతే అధిక వ్యయములు కలిగిస్తుంది. అయితే సూర్యుడు తన సొంత రాశి లేదా ఉచ్చస్థానంలో ఉంటే జాతకుడు విపులమైన సంపదను పొందుతాడు. సూర్యుడు 4వ ఇంటి యజమానితో కలిసి ఉంటే సర్వతోముఖ అభివృద్ధి మరియు అనేక మార్గాల ద్వారా ధన సంపాదన మరియు అనేక వాహనాల స్వామిత్యం కలిగి ఉంటుంది. ఈ ప్రభావాలు భృగు సూత్రంలో వర్ణించబడ్డాయి. చమత్కార చింతామణి సంపద సంచయాన్ని ధృవీకరిస్తూ జాతకుడు తన ధైర్యము మరియు సాహసం ద్వారా ప్రత్యర్థులను శత్రువును నిర్మించగలడని తెలియజేస్తుంది. అయితే అతనికి సంతానం నుండి ఏ సుఖము లేదా సంతోషం లభించదు. 11వ ఇల్లు ఉపచాయ ఇల్లు మరియు గ్రహాలకు మాత్రమే మంచి ఫలితాన్ని ఇస్తుంది, కానీ ఈ గ్రహాలు 6, 8 లేదా 12వ ఇళ్ళను దుస్థానాలు లేకపోతే మాత్రమే. 12వ భావం సూర్యుడు 12వ ఇంట్లో ఉంటే జాతకుడు తెలివి తక్కువడవుతాడు, అత్యధిక కామకుడు మరియు ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకుంటాడు. అతడు పక్షులను చంపేవాడు, క్రూర హృదయుడు కలిగిన వాడు ఉంటాడు, అసహ్యకరమైన రూపం కలిగి ఉంటుంది. రాజు దయవల్ల సంపాదన పొందుతాడు. అతను కథకులను వ్యతిరేకిస్తాడు, సన్నని శరీరం కలిగి ఉంటాడు మరియు తొడలలో ఏదో ఒక రోగాన్ని పొందుతాడు. భృగుసూత్రం ప్రకారం జాతకుడు అనవసరమైన వ్యయం చేస్తాడు, నష్టాలను ఎదుర్కొంటాడు మరియు పాపకార్యాలను నిమగ్నమై ఉంటాడు. సూర్యుడు శుభ ప్రభావం చేత చెడు ప్రభావం తగ్గుతుంది. అతనికి శ్రేయస్సు కాలంటే లైంగిక జీవితం ఉంటాయి. ఫలదీపిక ప్రకారం జాతకుడు తన తండ్రి పట్ల అనుకూలంగా ఉండడు మరియు కళ్ళరోగంతో బాధపడతాడు. ఈ ప్రభావాలు సారావళి మరియు చమత్కార చింతామణి ద్వారా ధృవీకరించబడ్డాయి. 12వ ఇళ్లను కళను సూచిస్తుంది మరియు ప్రియుడు పీడితం అయితే ప్రత్యేకించి దృష్టి బలహీనపడుతుంది. జాతకుడు మూడు స్వింగ్స్ అయిన వాడు కలిగి ఉన్నవాడు ఉంటాడు, ఒంటరితనం ఇష్టపడతాడు, అంతర్ముఖి, భావోద్వేగాలు మరియు సున్నితమైన వ్యక్తిగా ఉంటాడు మరియు అటువంటి వ్యక్తి సాధారణ తన జీవితంలో అల్లకల్లోలంగా ఉంటాడు. అయితే అతని ఇతరుల పట్ల శ్రద్ధ చూపుతాడు మరియు అతని కరుణ అతని వృత్తిలో ప్రతిబింబిస్తుంది. అతని ధైర్యం మరియు సాహసం ద్వారా శత్రువులు ఓడించగలిగినప్పటికీ అతని పిల్లల నుండి ఏ సుఖం పొందలేడు, సంతోషం పొందలేడు.
ధన్యవాదాలు.